విధంగా ఇష్టానుసారం మాట్లాడితే ఏం జరుగుతుందంటారు? ఏమండి, ఇది దాదాపు 4 గంటల నుంచి మా కార్యకర్తలు చాలా ఓపికగా, చాలా డిసిప్లైన్గా ఉన్నారు కాబట్టి ఇంత జరిగింది. ఇంకా ఎక్కువ జరిగి ఉండేది. అదే వైసీపీ వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ జరిగి ఉండేది. కానీ మా వాళ్ళు చాలా డిసిప్లైన్గా, చాలా చాలా సిస్టమేటిక్గా ఉన్నారు కాబట్టి ఇంతటితో ఆగింది. ఏమండి, ఎక్కడో ఉన్న సీఎం గారు ఏం చేస్తారండి? నువ్వు మాట్లాడే మాటలకి మీ హయాంలో మీ అవినీతి జరిగితే దానికి సీఎం ఏం చేస్తాడండి? నువ్వు సీఎం గారిని తిట్టడం ఏంటి? బుద్ధి ఉందా, బుద్ధి లేదా? మీరు చెప్పండి సార్. గత 2 ఏళ్లుగా వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ప్రజారంజకంగా పరిపాలన సాగుతుంది. ఇక్కడ ఎట్లయినా కానీ ఒక అరాచకం సృష్టించాలని తాడేపల్లి దంపతులు అంటే జగన్మోహన్ రెడ్డి అండ్ హిజ్ వైఫ్ ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నంలో భాగమే రకరకాల ప్రయత్నాలు చేశారు. శ్రీవారి టెంపుల్ మీద కావచ్చు, గోశాల మీద కావచ్చు, అట్లా రకరకాలు చేశారు. చివరికి లడ్డూ ప్రసాదం పూర్తిగా కల్తీ అని చెప్పి వాళ్ళ సిట్టు నివేదిక ఇచ్చినా కానీ వాళ్ళు దాన్ని తట్టుకోలేక అదేదో అద్భుతం జరిగిపోయింది అన్నట్టు ఒకటి క్రియేట్ చేసుకోబోయిన క్రమంలో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు అది కల్తీ జరిగింది అని చెప్పేసి చెప్పడానికి ఒక ఫ్లెక్సీని పెట్టారు. ఆ ఫ్లెక్సీని చూసుకోమనండి, చూడమనండి, చదవమనండి, ఇవ్వండి, వాళ్ళకి ఏదైనా అవకాశం ఉంటే ఇంకో రకంగా ఏదో చేసుకోమనండి. కానీ దాని మీద ఇతను ఆగ్రహించి మా ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడికి అరాచకమైన కోతలు మేము చెప్పగలం, వీడు తప్పుడు దెబ్బలకు పుట్టాడని మేము చెప్పగలం. కానీ మాకు సంస్కారం అడ్డం వస్తే మేము చెప్పలేకపోతున్నాం. అంబటి రాంబాబు అనేవాడు మాట్లాడినట్టు మేము మాట్లాడలేము. వాడు మళ్ళీ దేశకి నేత, మేము సాధారణ కార్యకర్తలం, మేము చెప్పలేకపోతున్నాం. వాడు పంది అని చెప్పొచ్చు, సుజన అనొచ్చు, సుకన్య అనొచ్చు, ఇన్ని రకాలు చెప్పొచ్చు. కానీ మాకు సంస్కారం అడ్డం వస్తుంది, మేము చెప్పలేకపోతున్నాం. కానీ అలాంటి వ్యక్తి ఇవాళ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇవాళ అంటే ఏమంటున్నానంటే, నేను ఇంకా ఎవడైనా కానీ ఇలాగే బాబు గారి మీద పిచ్చి కోతలు కూస్తే పరిణామాలు ఇలానే ఉంటాయి. అవసరమైతే దేనికైనా తెగించడానికి మా సహనాన్ని పరీక్షించొద్దు, కూటమి కార్యకర్తల సహనాన్ని పరీక్షించొద్దు. వైసీపీ కార్యకర్తలు అండ్ జగన్మోహన్ రెడ్డి అండ్ దంపతులు కూడా మా సహనాన్ని పరీక్షించదలుచుకున్నారనుకోండి, రెడీ, ఓకే. కాకపోతే మేము అభివృద్ధికి ఆశిస్తాం, మా రాష్ట్రం డెవలప్ అవ్వాలని కాంక్షిస్తాం, మాకు సంక్షేమం కావాలని కాంక్షిస్తాం, మాకు అభివృద్ధి కావాలని కాంక్షిస్తాం, మాకు అమరావతి కావాలని కాంక్షిస్తాం. మాకు ఇలాంటి డెవలప్మెంట్స్ చేసే వ్యక్తి ఒకే ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన మీద ఏ విధమైన ఈగ వాలినా తెలుగుదేశం పార్టీ అండ్ కూటమి నాయకులు సహించరు. గుర్తు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి. చెప్పండి, మీరు చెప్పండి. ఏంటి ఇక్కడ అగంతకులు కొంతసేపటి క్రితం నిప్పు పెట్టిన పరిస్థితి కూడా మనం చూసాం. ఏంటి, అంబటి రాంబాబు అరెస్ట్ అయ్యారు, అదేవిధంగా లోపల ఉన్న పార్టీ నాయకులు కూడా అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు. ఇక్కడ వైసీపీ కార్యకర్తలే వచ్చి వాళ్ళ కార్యాలయానికి నిప్పి పెట్టుకొని ఇక్కడ ఏదో జరుగుతుంది అంటే వాళ్ళ పార్టీ బేస్